హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ధరువుస్ కిచెన్. సో ఇవాళ మన రెసిపీ ఏంటంటే అందరికీ చాలా ఇష్టమైన ఎగ్ రెసిపీ. సో నేను కూడా ఆల్మోస్ట్ తినక 1 ఇయర్ దాటిపోయింది. ఎగ్ ఎగ్ ఫ్రై అంటే నాకు బాగా గుర్తుకొచ్చేది నా కాలేజ్ డేస్లో మా పిన్ని వండే రెసిపీకి మా ఫ్రెండ్స్ అందరూ నా బాక్స్ కోసం కొట్టుకొని వచ్చేవారు. సో ఇవాళ అదే రెసిపీ మీకు ఇలా చేసి చూపిస్తాను. ముందుగా ప్యాన్ తీసుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. నాకు శనగలు అంటే చాలా బాగా ఇష్టం, దాని టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను పల్లి నూనె వాడతాను ఎగ్ ఫ్రైకి. సో ఆయిల్ హీట్ కాగానే 1 టేబుల్ స్పూన్ జీరా, సన్నగా తరిగిన 2 గ్రీన్ చిల్లీస్, ఇది మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. సో ఆనియన్స్ తొందరగా మగ్గడానికి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సో నేను ఇవాళ ఎగ్ ఫ్రై అందరూ లేకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చెప్పాను మా పిన్ని చేశాడు, మా పిన్ని స్టైల్లో. చిన్నప్పుడు మా పిన్ని నాకు ఎలా కాలేజీలో బాక్స్ చేసేదో అలా నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టుకోవాలి. సో ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఆనియన్స్ ఇంకా ఫ్రై కావాలి. మనకు ఆనియన్స్ అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అలా అయితేనే ఎగ్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకో 2 మినిట్స్ తర్వాత మూత వేసుకొని ఆనియన్స్ అనేవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి ఈ స్టేజ్లో ఒక 1/2 స్పూన్ సాల్ట్, టర్మరిక్ పౌడర్, సో పసుపు వేసుకున్నాక ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అడుగు అనేది అంటకుండా. పసుపు అనేది ఆయిల్లో వేగాక ఈ టైంలో 1 స్పూన్ అల్లం పేస్ట్ పచ్చివాసన అనేది బాగా వేయించుకోవాలి. సో చూడండి సార్, ఇవన్నీ ఎమ్మటే 30 సెకండ్స్ గ్యాప్లో వేస్తూనే ఉండాలి. మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత టైం 2 మినిట్స్ 30 సెకండ్స్ 4.5 మినిట్స్ అయింది. ఇలా 30 సెకండ్స్ కలపగానే ఇమీడియట్గా 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ కారం, సాల్ట్ 1 స్పూన్ ఇస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆనియన్స్ వేయడం వేసారు కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ ఆనియన్స్ బాగా ఫ్రై బాగా కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది ఆనియన్ నుంచి సపరేట్ బాగా ఆయిల్ తేలింది. సో ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయి ఈ టైంలో మనం ఎగ్స్ వేసేసుకోవాలి అన్నమాట. సో ఎగ్స్ వేసుకుంటున్నాం. నేనైతే 5 ఎగ్స్ వేసుకున్నాను. నాకు ఇలా గుడ్డు తింటాం ఇష్టం. మీకు ఎలా తింటున్నా తెలియదు. చూడండి, మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ ఇలా మూత పెట్టుకోవాలి. చూడండి, 1 మినిట్ తర్వాత మనకి ఇలా ఆనియన్స్ అని ఇట్లా సైడ్కి వెళ్ళి జాగ్రత్తగా సైడ్ ఏమో ఇలా కలుపుకుంటూ గుడ్డు అనేది ఇలా రివర్స్ చేసుకోవాలి. చూడండి, 1 మినిట్ తర్వాత ఎగ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా రివర్స్ చేసేసుకోవడమే. ఫైనల్గా లాస్ట్లో నేను ఇందాక చెప్పాను కదా, ఒక స్పెషల్గా ట్రై చేస్తున్నాను. ఇంట్లోనే మనం హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకున్న మసాలా లాస్ట్లో, ఇది జీరా, సోంపు, లవంగాలు, యాలకులు, దాచిన మన బిర్యానీ మసాలా అన్నీ కలిపి దూరగా వేయించుకొని చేసుకున్న మసాలా. దీని వీడియో కావాలంటే మనం షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి. 1 స్పూన్ మసాలా వేసేసుకోవాలి లాస్ట్లో. మసాలా ఒక 30 సెకండ్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే సరే అయిపోతుంది మనకి ఎగ్ ఫ్రై. సో ఫైనల్లీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, గుడ్డు
నాకైతే ఇలా తినడం అంటే చాలా ఇష్టం, చాలా వెళ్తుంది. మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టమో కామెంట్స్లో తెలియండి. సో లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, సింపుల్ ఎగ్ ఫ్రై రెడీ అయింది. మీ లంచ్ బాక్స్లో కానీ బ్యాచులర్ రూమ్లో కానీ ఎవరికైనా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇది. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.